Hey, hello guys, welcome to Shindu Vlogs, welcome back to our channel. సో ఈ రోజు ఏమంటే ఆల్రెడీ తమిళ తీసుకుంటారు కాలేజ్ బంక్ కొట్టి మరి టెంపుల్కి వెళ్తాను. సో ఎందుకు టెంపుల్కి వెళ్తున్నాం అంటే చెప్తాను, వెయిట్ చేయండి. సో మేము సెమ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు M2 సరిగ్గా చదువుకోలేదు అనమాట. సో అందుకే మేము M2 పాస్ అయితే ఒంటిమిట అని ముక్కున్నాం. సో మాకు ఈ ఒంటిమిటలో ఏ దేవుడు ఉంటాడో కూడా తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ లో ముక్కున్నాము. సో ఇప్పుడు వెళ్ళడానికి టైమింగ్ కుదరడం కాదు. నిన్న సండే కదా, సండే వెళ్దాం అనుకుంటాం. అంటే కాలేజ్ సెలవు పెట్టకుండా ఎట్లా తిరిగి వెళ్ళాలా, కానీ అటెండెన్స్ పడాలా, టెంపుల్ వెళ్ళిపోవాలి అని అలా కుదరడం లేదు. సో అందుకే ఈరోజు వెళ్తాను. మండే ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి కాలేజ్కి వెళ్తాం. మేము 9 కల్లా వెళ్దాం అనుకున్నాం, కానీ గీత ఉంది కదా మా ఫ్రెండ్, ఆమె నైట్ అంతా రానని చెప్పి ఇప్పుడు వస్తాను. సో అందుకే ఎంఎస్ ఆమె కోసం వెయిటింగ్ చేస్తాను. ఫుడ్ కూడా వెళ్ళలేదు. నేను ఒక పూట ఫుడ్ తినకపోతే ఇంకా తెలిసిందే. సో అది చూసేద్దాం, మనం గుడి ఎలా ఉందో ఈ వీడియో మొత్తం చూసేద్దాం. ఓకేనా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. ఇంకా హాస్టల్ నుంచి ఇంకా ఫుడ్ కూడా తినలేదు అనమాట మార్నింగ్. సో హాస్టల్ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళినాము. ఒంటిమిట్టకి ఎలా వెళ్ళాలో మాకు తెలీదు. సో అందుకే డైరెక్ట్గా వెళ్ళి ఇంకా డిపో వాళ్ళని అడిగాం, అదే బస్ డిపో వాళ్ళని. వాళ్ళైతే తిరుపతి బస్ ఎక్కమారు. సో తిరుపతి బస్ ఎక్కితే ఇంకా తర్వాత అదేదో బోర్డు ఉంటాయి కదండి ఊర్లు పక్కన, సో దానిలో చూసి ఎక్కాము. సో ఒంటిమిట్ట ఉంటే ఇంకా ఒంటిమిట్టకి అయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి ఎక్కేసినాము. సో వెళ్ళిన తర్వాత టికెట్ తీసుకుని ముందే కండక్టర్ అంకుల్కి అయితే చెప్పేసినాం మేమైతే, ఒంటిమిట్ట ఎక్కడో ఆపండి అంకుల్ మాకు తెలియదు అంటే వాళ్ళేమో సరే అన్నారు. అదే కాక మేము వెళ్ళిన రోజు అయితే వర్షం పడేలా ఉంది. సో క్లైమేట్ అయితే కేరళలోనో అలాగే ఊటీలో ఎలా వెళ్తామో సో ఫీల్ అయితే అలా ఉంది. క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది. సో ఇంకా ఫైనల్గా అయితే ఒంటిమిట్టలో అయితే దిగినాము. అక్కడ నుంచి ఎట్లా వెళ్ళాలో తెలీదు. సో అక్కడ ఉంటే ఒక తాతయ్యని అడిగితే ఇద్దాం ఇక్కడే ముందరే ఉంది గుడి కనిపించదానే. సో అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయినాము. ఈ టెంపుల్లో ఏ దేవుడు ఉంటారంటే శ్రీ కోదండ రాముల వారి ఆలయం అంట. అంటే రాముడు అయితే ఉంటాడు ఈ గుడిలో అయితే. సో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకున్నాను నేనైతే. ఇంకా టెంకాయ తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాము. టెంకాయ తీసుకున్నాము కానీ పూలు తీసుకోవడం మాత్రం మర్చిపోయాము. సో ఏం చేస్తాం, ఇంకా టెంకాయ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. సో ఇంకా ముందర ఉన్న వాళ్ళని అడిగితే సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ పోలీస్ అంకుల్ అన్న వాళ్ళే ఏమో సంథింగ్ నాకు గుర్తుపట్టు. సో డైరెక్ట్ లోపల నుంచి దర్శనం అయితే చేయించారు. సో చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా ఫ్రెండ్స్ కి మాకందరికి అయితే పూలు ఇచ్చారు పెట్టుకోమని చెప్పేసి, డైరెక్ట్ దేవుడు కూడా లెక్క తెచ్చుకొని అంటారు కొంత బయటికి. సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎలా అవుతుందని టెన్షన్ పడ్డాను, కానీ చాలా బాగా జరిగింది. సో ఇంకా అంటే వీళ్ళేమో దేవుడిని చూపి వద్దు వీడియోస్ తీసుకోవద్దని చెప్పారు. సో అన్ని తీసుకోలేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. సో అదే కాక దేవుడి దగ్గర పూలు ఇవ్వాలంటే అది కొంచెం అదృష్టం ఉండాలి. సో మా అందరికి ఇచ్చారు. సో నేను కూడా పెట్టుకున్నా, మా ఫ్రెండ్స్ అందరూ పెట్టుకున్నారు. సో బయటకు వెళ్ళి ఎంజాయ్ కొట్టేస్తే కంప్లీట్ అవుతుంది. సరే నేను కొట్టు కొట్టు సారం లేదు అసలు. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత ప్రసాదం కోసం వెయిట్ చేయకుండా ఉంటామా. సో మేము వెళ్ళేటప్పుడు ప్రసాదం అయితే అయిపోయింది. సో ఇంకా మరి ప్రసాదం వచ్చే వరకు వెయిట్ చేసాము. సో మా ఫ్రెండ్స్ అందరికి వెళ్దామని చెప్తే వద్దు టేస్ట్ బాగుంటుందని చెప్పి మరి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మరి ప్రసాదం తినేసి అయితే వచ్చేసాము. సరే మా ఫ్రెండ్స్తో మాట్లాడదాం. ఇట్లా మాట్లాడు, ఎట్లా ఉంది మీ దర్శనం? ఎలా జరిగింది? చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరిగింది. అంటే చాలా కొత్తగా బాగా విజిట్ చేస్తున్నారు వాళ్ళైతే, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి అంతే. సో దర్శనం అయితే చాలా బాగుంది. కాలేజ్ దర్శనం అయిపోయింది. వెళ్దాం అనుకుంటే ఎక్కడ చూసినా ప్రసాదం ఇంకా. సో గార్డెన్ అయితే చాలా బాగుంది. గార్డెన్ ఉంది ఒకసారి, చాలా బాగుంది కదా గార్డెన్ అయితే. మా వాళ్ళు అయితే ఫోటోలు తలగా తింటారు, కానీ ఫొటోస్ మాత్రం సరిగ్గా రావడం లేదు. ఎందుకంటే క్లైమేట్ అంతా క్లౌడీగా ఉన్నది, అంటే వర్షం పడేలాగా. సో అందుకే ప్రసాదం అయితే వేరే లెవెల్ అసలు. ఏముండదు సీనా అసలు. ప్రసాదం అయితే మా వాళ్ళు అయితే లోకంలో ఎప్పుడైనా తిన్నారో లేదన్నట్టు చేస్తారు. పులిహోర పెట్టినారు, అలాగే స్వీట్ పెట్టినారు. అసలు పులిహోర అయితే టేస్ట్ వేరే లెవెల్. ప్రసాదం ఎప్పుడైనా తిన్నామో లేదో అది ఎలా ఉంటుంది. తెస్తే మళ్ళీ ప్రసాదం తెచ్చుకుంటారు ఒకసారి. దర్శనం అయితే చాలా బాగా ఈ వీడియోలో అయితే దర్శనం అనే ఉంటుంది. ఎందుకంటే అదొక హ్యాపీనెస్. ఇప్పుడు నాకు ఇలా జరగలే, అదే మా ఫ్యామిలీతో తింటే ఇంకా బాగా జరిగేది. ఎందుకంటే మనల్ని ఒకరు గుర్తుపట్టి అదే పనిగా దర్శనం తీసుకొని వెళ్ళి అలా చేపించే ఒక హ్యాపీనెస్ కదా మనందరికీ. సో ఓకే, ఈ వీడియోకి అయితే అదేనండి.